ఒక్కళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ని వేరే వాళ్ళు ఎందుకు డైరెక్ట్ చేస్తారు అట్లా అని కాదు, నాగాశ్విన్ ఏదో తక్కువ చేయాలని కాదు, జస్ట్ ఒక కంపారిజన్ వస్తుంది కదా. ఇప్పుడు మహానటి ఉంది, మహానటిని రాజమౌళి తీస్తే ఎట్లా ఉంటుంది, అంత గొప్పగా ఏమి ఉండకపోవచ్చు. నాగాశ్విన్కి అందులో నోరు మూసుకుని సెల్యూట్ కొట్టాల్సిందే ఎవరైనా, రాజమౌళితో సహా అఫ్ కోర్స్. అయితే ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ కింద లెక్క, బాహుబలి టైపు. సో దీనికి మహాభారతాన్ని లింక్ చేశాడు నాగాశ్విన్. సో ఈ లింకేజ్ అవకాశాన్ని గనక రాజమౌళి తీసుకుని ఉంటే ఇట్లాంటి ఛాన్స్ని, అది ఎట్లా ఉండేది అనేది ఒక చిన్న కంపారిజన్ అంతే తప్ప ఎవరిని తక్కువ చేయడం కాదు. అయితే ఈ మూవీ చూసి ఉంటేనే ఈ వీడియో చూస్తే బెటర్, ఎందుకంటే కొన్ని స్పాయిలర్స్ ఉంటాయి. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ అనేది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తరహాగా ఉంటుంది. రాజమౌళి ఒకలా చెప్తారు, కోటి రామకృష్ణ ఒకలా చెప్తారు, నాగాశ్విన్ ఒకలా చెప్తాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చెప్పుకుంటూ వెళ్తారు. అయితే సంజయ్ లీలా బన్సాలి ఒకలా చెప్తాడు. సో ఎవరి స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ చాలా బేసిక్స్ అనేవి ఉంటాయి ఎవరి స్టోరీ టెల్లింగ్లో అయినా సరే. మీకు బేసిక్ పాయింట్స్ కొన్ని మిస్ చేయకూడదు. అవి నాగాశ్విన్ మిస్ చేసినట్టుగా నాకు ఈ మూవీలో అనిపించింది. ఎట్లా, ఇప్పుడు బుజ్జి క్యారెక్టర్కి ఒక బ్యాక్ డ్రాప్ కానీ, ఒక చిన్న బ్యాక్ డ్రాప్, మొత్తం ఆ క్యారెక్టర్ని అసెంబుల్ చేసేలాగా ఎస్టాబ్లిష్ చేసేదాకా సినిమా అంతా అదే తీసుకుంటే ఎట్లా. ఇప్పుడు బుజ్జితో మన భైరవ క్యారెక్టర్, భైరవ క్యారెక్టర్తో ఒక కనెక్ట్ ఏర్పడాలి అంటే ఒక పెద్ద లాంగ్ ఫైట్ ఉంది భైరవది. బ్యాక్గ్రౌండ్లో భగవద్గీత వస్తూ ఉంటుంది, వెరీ నైస్ ఐడియా. దాంతో అంత పెద్ద లాంగ్ ఫైట్కి బదులు అతని బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఒక లైన్ లేదా ఒక సీన్, అది కూడా ఒక హాఫ్ మినిట్లో చూపించగలుగుతాడు రాజమౌళి అయితే. అట్లా చూపించగలిగినప్పుడు ఓకే, ఇతను ఫ్లాష్ బ్యాక్ ఇదా, అందుకని ఇక్కడ ఉన్నాడా, ఓకే డన్. ఇట్లా క్లారిటీ అనేది ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో సినిమాతో కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాశీ అనేది మనకి తెలిసిన ప్లేసే, శంబాల శ్రీలంకలో ఉంది. ఆ విషయాన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోలో చూసి తెలుసుకోకూడదు కదా, థియేటర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా డైరెక్టర్. ఆ ఎక్స్ప్లెనేషన్ లేదు. కాంప్లెక్స్ కోసం ఎందుకు అందరూ ఎగబడుతున్నారు, అన్నీ తీసుకెళ్లి కాంప్లెక్స్ ఉండే ఎందుకు పెట్టుకున్నారు అనే దాని గురించి కూడా క్లారిటీ ఉండాలి. ఇవన్నీ కూడా మిస్ అయినాయి. ఈ ఆస్ప్రిన్, ఈ ఏదో విలన్ పేరు ఉంది కదా, యాస్కిన్ ఏదో. సో అతన్ని అసలు ఎందుకు అట్లా కమల్ హాసన్ అట్లా ఎందుకు మారాల్సి వచ్చింది, దాని మీద ఒక 1 minute సీన్ చాలు. జస్ట్ మనకి కార్టూన్స్, యానిమేషన్ బొమ్మలు పెట్టి చూపించేసినా మనం కనెక్ట్ అయిపోతాం. అవన్నీ చెప్పిన తర్వాత ఈ ప్రపంచంలోకి మనల్ని దింపితే గనక కథ నెక్స్ట్ లెవెల్ ఉండేది. లేదు ఫస్ట్లో చెప్పడం కుదరదు, మధ్యలో ఏదో ట్విస్ట్ ఉందనుకుంటే ఎక్కడో అక్కడ దాని గురించి ఒక బేసిక్ ఐడియా ఇచ్చేసి ఉంటే మనకి క్లారిటీ ఉండేది. పుట్టేటువంటి బిడ్డ కల్కియే అని ఎందుకు, అసలు కల్కి అని టైటిల్ ఎందుకు బెటర్ తెలియదు ఈ సినిమాకి. ఒకే ఒక చోట రాజేంద్ర ప్రసాద్ దశావతారంలో ఇంకొక అవతారం కల్కి పుట్టబోతున్నాడని, అదే మాట బైబిల్లో కూడా కొత్త అవతారం రాబోతుంది చెడు నుంచి కాపాడడానికి, అదే మాట ఖురాన్లో కూడా ఉందని ఒక చోట చెప్తాడు చనిపోయే ముందు. అంతే, అదొక్కటి తప్ప మీకు ఎక్కడ కల్కి అనేటువంటి పేరు ఉండదు సినిమాలో. ఒక పదం కూడా ఎవరు వాడరు దాని గురించి. కడుపులో పుట్టబోయే బిడ్డ దేవుడు అంటూ ఉంటారు, లేకపోతే ఈ కమల్ హాసన్ని కలి అని కూడా ఎక్కడ పిలవరు. నేనేది ఏంటంటే సెకండ్ పార్ట్లో చెప్తాము, రేపు పొద్దున్న చెప్తాం కాకుండా వీడియో, ఈ సినిమాకి ముందు ఒక వీడియో వదిలేరు బుజ్జి అండ్ భైరవ. అట్లాగా అన్న ఒక ఇంట్రడక్షన్ వీడియో వెళ్తే బాగుండేది. దాంట్లో కూడా అసలు బుజ్జి అండ్ భైరవలో చెప్పాల, నాగాశ్విన్ కూడా ఒక వీడియో చేశాడు 2 వీడియోలు సినిమాకి ముందు. ఆ వీడియోస్లో కూడా ఎక్కడ చెప్పాలి. అసలు ఎక్కడ సినిమా బృందం రివీల్ చేయాలి కదా. మనం యూట్యూబ్ వీడియోలో బ్రేక్ డౌన్లు చూసి మహాభారతం చదువుకుని వెళ్ళాం కదా సినిమాలకి. ఇప్పుడు ఒక క్రిస్టఫర్ నోలన్ సినిమా ఉంది, అతను సినిమాలోనే అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లాస్ట్లో చేసినా, ఫస్ట్లో చేసినా, లేదా సినిమా ముందు ఇంటర్వ్యూలో చేసినా, సినిమాకి రిలేటెడ్ ఉన్న దాంట్లోనే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి మనకి, ఆ వరల్డ్ని, ఆ ప్రపంచాన్ని. ఆ ప్రపంచం అంటే నాట్ ఓన్లీ ఆ విజువల్ ప్రపంచం, వాళ్ళ ఉన్న క్యారెక్టర్స్, ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్, ఎందువల్ల ఈ ప్లేస్ ఇట్లా తయారైంది, ఎందుకు కాంప్లెక్స్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ఇది నేను చెప్పడానికి వీడియో తీస్తున్నా. రాజమౌళి అంటే ఫస్ట్ లుక్ దగ్గర నుంచే ఆ ప్రపంచాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెడతారు. శివగామి, హూ ఈజ్ శివగామి, హూ ఈజ్ బల్లాల దేవ, ఎందువల్ల వీడి ప్రపంచం ఏంటి, అసలు మాహిష్మతి అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి మనలో ఎక్కించి, కేవలం ఇంట్రడ్యూస్ చేసి ఊరుకోడు, మనలో ఎక్కిస్తాడు. మనం మాహిష్మతిలో ఉన్న ఫీలింగ్ని క్రియేట్ చేస్తాడు ఫస్ట్ నుంచి వచ్చే డైలాగ్స్తోనే. కట్టప్ప డైలాగ్స్తోనో, లేకపోతే చుట్టుపక్కల ఉండే జనాల డైలాగులతోనో కట్టప్ప ఎంత స్ట్రాంగ్ క్యారెక్టరు, లేకపోతే మాహిష్మతి అనే సామ్రాజ్యం గొప్పతనం ఏంటి, కొంతల సామ్రాజ్యం గొప్పతనం ఏంటి, అనుష్క ఉండేది, ఇట్లా ఇవన్నీ కూడా మన మైండ్లో డైలాగ్స్ ద్వారా ఎక్కిస్తాడు, చెప్తాడు. ఓ పక్క సీన్ అద్భుతంగా నడుస్తూ ఉంటుంది, దాంట్లో ఉండే కాన్వర్జేషన్స్తో మనకి ఆ క్యారెక్టర్స్, ఆ లొకేషన్స్, ఆ క్యారెక్టర్ యొక్క సాంద్రత ఏంటి, ఇవన్నీ డెప్త్, ఇవన్నీ మనకు తెలిసిపోయేలాగా రాసుకుంటాడు. అది నేను చెప్పేది, ఆ డిఫరెన్స్ ఇక్కడ మిస్ అయింది. అది కనుక ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ రాజమౌళికి వేరే వాళ్ళకి తేడా ఏంటనేది. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకి దీపిక
కడుపులో ఉండేటువంటి బిడ్డ పాజిటివ్ అయి ఉంటే దీపికాని అట్లా లోపల తోసేసేవారుగా చంపడానికి, కానీ నెగిటివ్ అవుతుంది. ఆ ఒక్క సీన్ని ఒక్క డైలాగ్తో లాగేశాడు నాగశ్విన్ చాలా సింపుల్గా. దాన్ని రాజమౌళి చూపించేటువంటి థింగ్ మీరు ఒక్కసారి ఊహించుకోండి, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఉంటుంది ఆ సీన్కి. అక్కడ నెగిటివ్ అయితే ఆ అమ్మాయి వెళ్ళి చచ్చిపోతుంది, పాజిటివ్ అయితే ఆ అమ్మాయిలను ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ అమ్మాయిని ఇంకా అమ్మాయిని ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఎక్స్ట్రాక్ట్ చేసేసి చాలా డిఫరెంట్గా డీల్ చేస్తారు. ఆ బిడ్డను ముందు ఎక్స్ట్రాక్ట్ చేయాలా వద్దా అంటే పాజిటివ్గా నెగిటివ్గా రావాలి. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని అవసరం లేదు, ఎక్స్ట్రాక్ట్ చేయకలే ఏం అక్కర్లేదు, బిడ్డతో సహా తోసేస్తున్నారు కొన్ని వందల మందిని, అట్లా ఈ పిల్లల్ని తోసారు. పాజిటివ్ యాక్చువల్లీ, బట్ నెగిటివ్ వచ్చింది. ఎందువల్ల వచ్చింది అనేది అద్భుతంగా చూపించేవాడు రాజమౌళి అయితే. కేవలం ఒక చిన్న డైలాగ్తో తేల్చేశారు. ఇక్కడ కమాండర్ ఏదో చెప్తాడు, దాంతోపాటు ఆ అమ్మాయిని సేవ్ చేసిన ఇంకో అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి చెప్తాడు. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుందా, స్టోరీ టెల్లింగ్లో డైలాగ్స్ కానీ ఒక సీన్ క్రియేట్ చేసే విధానం కానీ చూపించే విధానం చాలా ఇంపార్టెంట్. బట్ ఈ సినిమాలో విజువల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్లో ఉన్నటువంటి అద్భుతమైన పాయింట్ అండ్ విజువల్స్ అక్కడ డెఫినెట్లీ అప్రిషియబుల్. లాస్ట్ 10 నిమిషాలు పావు గంట మహాభారతాన్ని చూపించాడు, అంతా ఒక హైప్. మనం ఎప్పుడు మహాభారతాన్ని ఈ మధ్య కాలంలో స్క్రీన్ మీద చూడలేదు అంత పెద్ద గ్రాఫిక్స్తో. ఓకే, కనెక్ట్ అవుతాం, బాగుంది, అద్భుతం. కానీ ఈ లెవెల్లో చూపిస్తే గనక బాహుబలిని మించిపోయే లెవెల్కి వెళ్ళేదేమో ఈ సినిమా అనేది నా ఫీలింగ్. అందువల్ల రాజమౌళి తీసి ఉంటే ఎట్లా ఉండేది అనే ఉద్దేశంతో నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని బ్రీఫ్గా చెప్పదలుచుకున్నా. నాగశ్విన్ మీద కంప్లీట్ రెస్పెక్ట్, ఎటువంటి నో ఆఫెన్స్. ఆ విజువల్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించాడు, ఎవరి వల్ల కాదు. ఆ ఇమాజినేషన్ కానీ అది కానీ రాజమౌళి వల్ల కూడా కాదేమో. మేబీ ఇదే సినిమా రాజమౌళి తీసుకుంటే విజువల్స్ కొంచెం తగ్గి స్క్రిప్ట్ ఇంకా బాగుండేదేమో. సో అఫ్ కోర్స్ రాజమౌళికి విజేంద్ర ప్రసాద్ యొక్క హెల్ప్ ఉంది, మరి నాగశ్విన్ ఎవరి టీంతో చేసాడో మనకు తెలియదు. సో ఇది రాజమౌళి కనుక తీసుంటే ఇట్లా ఉండదు అనిపించింది. మీకేమనిపించింది? రాజమౌళి తీసుంటే కల్కి ఇంకా ఎట్లా బెటర్గా అనిపించింది? రెండు సోషల్ ఫ్యాంటసీలు అవడం, మైథాలజీ అవడం, రాజమౌళి మహాభారతం తీయాలి మనందరం కోరుకోవటం వల్ల ఈ కంపారిజన్ తప్ప వేరేగా ఎటువంటి ఇన్సల్ట్ కాదు ఇది. సో మీకేమనిపిస్తుంది? ఇట్లాంటి కథని, సేమ్ ఇదే కథని రాజమౌళి కనుక సినిమా డైరెక్టర్ అయి ఉంటే ఇంకా బెటర్గా తీసేవాడా, లేకపోతే బ్యాడ్గా తీసేవాడా, లేకపోతే ఏ పాయింట్స్లో రాజమౌళి మార్క్ మీకు కనిపించేది? ఇదంతా క్లియర్గా రాసుకురండి కామెంట్స్లో, నేను కూడా చదవాలనుకుంటున్నా జనం ఏమనుకుంటున్నారు.